ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేక దశాబ్దాల తరబడి అఖిలాంధ్ర క్రైస్తవ లోకాన్ని ఆశీర్వదిస్తూ భక్తి మార్గంలో పరుగులు తీయిస్తున్న అద్భుత వేదాంత ప్రబోధ రత్నాలు. క్రైస్తవ విశ్వాసానికి, భక్తికి, సిద్ధాంతానికి దిక్సూచి లాంటి గీతాలు. పురుషోత్తమ చౌదరి, బేతాళ జాన్, రావూరి రంగయ్య మొదలైన పరమభక్తుల అనుభవాల నుండి జాలువారిన ఆణిముత్యాలు. లోగడెందరో గాయకులు ఆ గీతాలను గానం చేసి మీకు అందించారు. ఆనాటి భక్తుల ఆంధ్ర భాషా ప్రావీణ్యాన్ని, వారి భక్తి విశ్వాసాలను పుణికి పుచ్చుకున్న ఈ తరం ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తెలుగు నుడికారపు ఇంపు సొంపులను ఏమాత్రమూ తరిగిపోనివ్వకుండా ఆ గీతాలలోని పరిమళాన్ని, అభిషేకాన్ని మరోసారి ఆవిష్కరిస్తూ గానం చేసిన MP3 CD ఓఫిర్ గారి 54వ జన్మదిన వేడుకల్లో విడుదల చేయబడి ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. వివరములకు సంప్రదించండి 9908773008 9955110044. సత్య ప్రేమికులకు, సత్య కాముకులకు, సత్యాభిమానులకు, సత్యాన్వేషకులందరికీ మరోసారి శుభోదయం, సుప్రభాతం. నా ప్రియమిత్రులారా, నా సహ విద్యార్థులారా, మరోసారి దేవుని సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకొని మన కళ్ళ ముందు ప్రత్యక్షపరుచుకొని ధన్యులం కావడానికి సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథములోని 2వ విభాగమైన క్రొత్త నిబంధన విభాగము లూకా సువార్త 18వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రియ మిత్రులారా, చదవబడిన ఈ లేఖన భాగము అక్షరాల ఆచరించే ప్రయత్నం మనము చేసినట్లయితే, అక్షరార్థముగా దానిని అమలు చేయాలి అనే ప్రయత్నం మనం ఒకవేళ చేసినట్లయితే, అలా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది, మన జీవిత స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఆలోచిస్తే, ఈ వచనము, ఈ ఆజ్ఞ, ఈ ఉపదేశం హైలీ ఇంప్రాక్టికబుల్, ఆచరణ సాధ్యము కానే కానిది అని అనిపిస్తుంది. విసుగకుండా నిత్యము ప్రార్థనే చేస్తూ ఉండాలట. దాదాపుగా ఇలాంటి అర్థమే వచ్చే ఇంకొక వచనం ఉన్నది. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎడతెగక ప్రార్థన చేయుడి. విసుగకుండా నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభువారు ఈ లూకా 18వ అధ్యాయం 1వ వచనంలో. పౌలు భక్తుడు 1 తెస్సలోనిక పత్రిక 5:15వ వచనంలో ఎడతెగకుండా ప్రార్థన చేయాలి అన్నాడు. ప్రే విదౌట్ సీజింగ్. ఆపడం అనేదే ఉండకూడదట. ఆపకుండా ప్రార్థన చేయాలట. బ్రతుకాలం అంతా విసుగకుండా, నిత్యము ఎడతెగకుండా, ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మరి సంసారాలు ఎప్పుడు చెయ్యాలి, ఉద్యోగాలు ఎప్పుడు చెయ్యాలి, వ్యాపారాలు ఎప్పుడు చెయ్యాలి? పోనీ సంసారము, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం అంతా లోక సంబంధమైన విషయాలు అనుకోండి. ఆ లోక సంబంధమైన విషయాల మీద సానుభూతే లేదు దేవుడికి, దేవుని గ్రంథానికి అనుకోండి. ఒకవేళ కాపరం ఎప్పుడు, సంసారం ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు అంటే అది అవసరం లేదులే, మానేయండి అనొచ్చు. కానీ మరి సువార్త ప్రకటన లాంటి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయిగా, పుణ్యకార్యాలు, నీతి కార్యాలు, సత్క్రియలు ఉన్నాయి కదా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మంచి సమరయుడు కథ చెప్పారు యేసు ప్రభువారు. త్రోవ ప్రక్కన పడి ఉన్నటువంటి బాధితుడు, పీడితుడు, దొంగల చేత చిక్కి కొట్టబడి, గాయపడి, దోచుకొనబడినటువంటి అభాగ్యుడు ఉన్నాడు. వాడికి సహాయం చేయండి.
పొరుగువాణిని ప్రేమించుట, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుట అంటే అదేనన్నాడు యేసుప్రభు వారు. మరి అలాంటి మంచి పనులు చేయాలన్నా ప్రార్థన కాసేపైనా ఆపాలి కదా. 24 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థనే చేస్తున్నాం అనుకోండి, మరి అప్పుడు దొంగల చేత చిక్కి కొట్టబడినటువంటి ఆ ప్రయాణికుడు ఏమైపోతాడు? అందరూ ప్రార్థనా పరులే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎడతెగకుండా. ఆ అభాగ్యుడికి ఎవరు సహాయం చేస్తారు? ఇదొక ప్రశ్న. ప్రపంచములో కోటాను కోట్ల మంది రక్షణ మార్గం ఏదో ఎరుగక, తెలుసుకోలేక, నిజమునకు దైవములు కాని వాటిని, రక్షణ మార్గములు కాని వాటిని, ఛాయారూపకమైన వాటిని సత్యం అనుకొని, నీడనే నిజమనుకొని అనేక మంది నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారని ఈ బైబిల్ గ్రంథం చెబుతోంది, నేను చెప్పలేదు. అంత పెద్ద పెద్ద మాటలనే ధైర్యం నాకు లేదనుకోండి, బైబిల్ చెబుతోంది. అనేక మంది నశించిపోతున్నారు కాబట్టే వారికి సువార్త ప్రకటించమన్నాడు. యెషయా గ్రంథం 5:14లో చెప్పాడు, పాతాళము అపరిమితముగా ఆశ పెట్టుకొని నోరు తెరిచి మృంగుచున్నది, అందులో సామాన్యులు, మాన్యులు, ఘనులు, దరిద్రులు అందరూ పడిపోతూ ఉన్నారు. సమాజంలోని ఒక వర్గము 2 వర్గాలని కాదు, మొత్తం అన్ని వర్గాల ప్రజలు పడిపోతున్నారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది, వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారును పడిపోవుదురు. ఇది యెషయా 5:14. గనుక ప్రియులారా, వీరు వారు అనకుండా అందరూ నశించిపోతున్నారు కాబట్టి సువార్త ప్రకటించమన్నారు యేసు ప్రభు వారు. మరి సువార్త ఎప్పుడు చెప్పాలి? విసుగకుండా నిత్యము ప్రార్థనే చేస్తూ ఉంటే నశించిపోవచ్చున్న మానవులకు సువార్త ఎప్పుడు చెప్పాలి? జీవితంలో ఈతి బాధలకు గురైపోయి ఆకలికి అలమటిస్తున్న అన్నార్తులకు, రకరకములుగా మానసిక బాధకు గురైపోయి కురింగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారికి ఆదరణ, ఓదార్పు వచనాలు ఎప్పుడు చెప్పాలి? ప్రియులారా, లోకానికి మన సందేశం అవసరం. మరి సందేశం ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇంకొక ప్రశ్న. ప్రియ మిత్రులారా, ఈ విధంగా అనేకమైన లౌకిక కార్యాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ధర్మ ప్రచారమును, ప్రేమపూర్వకమైన సామాజిక సేవను అన్నిటినీ మానుకొని నిరంతరము ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉంటే భక్తి అనేది ఒక మూర్ఖత అయిపోదా? భక్తి అనేది సమాజానికి వ్యతిరేకమైపోదా? చెప్పండి. భక్తి అనేది మనల్ని మూర్ఖులుగా, సామాజిక స్పృహ లేనటువంటి సోమరులుగా చేయడానికి ఉద్దేశించబడిందా, లేక భక్తి ద్వారా మనం మరింత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా, సమాజ సేవకులుగా మారాలా? మీరే ఆలోచించండి. ఎప్పుడూ ప్రార్థన చేయాలట. ఏడ్చే వారి కన్నీళ్లు తుడవకుండా, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టకుండా, కనీసం భార్యాబిడ్డలకు న్యాయం చేయకుండా ఎప్పుడూ ప్రార్థనే చేయమనా యేసుప్రభు వారు చెప్పిన మాట? అదేనా యేసుక్రీస్తు వారి ఉపదేశం? కానీ కాదు. మరి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు మీమాంస. భక్తి అనేది జీవితంలో ఒక భాగంగా ఉండాలి తప్ప అదే జీవితం అయిపోతే ఎలాగా? దేవుడు అవసరమే, దేవుని మీద భక్తి అవసరమే, ప్రేమ అవసరమే, దేవునికి సేవ చేయటం అవసరమే. కానీ సమాజాన్ని ఏమీ పట్టించుకోకుండా భక్తి ఒకటే మన జీవితం అయిపోతే మనం సమాజానికి పనికిరాని వ్యక్తులుగా మారిపోతాం. ప్రియులారా, మానవునిలో ఉన్నటువంటి భావోద్రేకములు, ఎమోషన్స్ని రసములు అంటారు.
నవరసములు ఉన్నవి. ఆ నవరసాలు వాస్తవానికి భరత మహాముని నాట్యశాస్త్రకర్త భరతుడు చెప్పినవి 8 రసాలేనని, అష్టరసములేనని, ఆ తర్వాత ఎవరో శాంతరసము అనే దాన్ని చేర్చారని, అందుచేత నవరసాలు అనే పేరు వాడుకలోకి వచ్చిందని కొందరు పెద్దలు, అభిజ్ఞులు, విజ్ఞులు చెబుతున్నారు. కాదనలేము. ఏది ఏమైనా సరే మన కాలం వచ్చేసరికి వాడుక భాషలో అందరూ నవరసాలు నవరసాలని అంటూ ఉన్నారు. శాంతరసము, కరుణరసము, రౌద్రరసము, శృంగార రసము, భీభత్స రసము, ఇలాగ 9 రసములు ఉన్నవి. అందులో ఒకటి భక్తి రసము, భయానక రసం ఒకటి ఉంది. ఈ 9 రసాలలో ఒకటి ముఖ్యమైనది భక్తి రసము. మనసులో ఆయా సందర్భాలలో సందర్భోచితంగా ఆయా రసములు విజృంభించి రెచ్చిపోయి మిగతా వాటికి గ్రహణం పట్టించేస్తూ ఉంటాయి. రోడ్డు మీద ఎవడో గాయాలతో నెత్తురోడుతూ ప్రాణాపాయ దశలో పడిపోయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనలో కరుణ రసము, అయ్యో పాపం సహాయం చెయ్యాలి అనే జాలి, కరుణరసం విజృంభిస్తుంది. అప్పుడు శృంగార రసం ఉండదు, రొమాంటిక్ మూడ్ రాదు. వాడిని చూస్తూ ఉంటే అయ్యో అనిపిస్తుంది, పాపం కదా అనిపిస్తుంది. అలాగా సందర్భోచితంగా ఒక్కొక్క రసము విజృంభించి మిగతా 8 రసాలకు గ్రహణం పట్టిస్తుంది. చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఆకాశంలోనే ఉంటాడు, కానీ కనబడకుండా ఏదో ఒక పొర అడ్డం కమ్ముతుంది, నీడ. అన్ని రసాలు మనస్సులో ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రసం విజృంభిస్తుంది. భగవంతుడు అన్నవాడిని ధ్యానించినప్పుడు, ఆరాధించినప్పుడు, పూజించినప్పుడు, దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు, పురాణ శ్రవణమో, దేవుని ధర్మోపదేశాన్ని వినడమో ఏదో చేసినప్పుడు దేవుని మీద భక్తి భావం పొంగుతుంది. అక్కడ భీభత్సము, భయానకము, కరుణరసము, శృంగార రసము ఇవి ఉండవు. అక్కడ భక్తి భావమే ఎక్కువ మనసులో పొంగుతుంది. జీవితంలో ఒక ముఖ్యమైన భాగము భక్తి అనుకోవాలి తప్ప ఎడతెగకుండా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండడం ఒక విధమైన సోమరితనం అవుతుంది. కొంతమంది ఇళ్లల్లో పనికి కుదురుతారు, పని చెబుదామంటే నెత్తి మీద మూసుకేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకరిని డ్రైవర్ పనికి పెట్టుకున్నాము, బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం పని చెప్పగలని చెప్పండి అట్లాంటి వాళ్ళకి? ఇది పని దొంగల లక్షణం, పని ఎగవేసే సోమరుల లక్షణం. ఇంతకు బైబిల్ గ్రంథంలో దేవుడు సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నాడా? విసుగక నిత్యము ప్రార్థనే చేయమని ఆ దేవదేవుడు ఎందుకు రాశాడు? ఈ దశలో, ఈ ప్రసంగంలో ఒక ముఖ్య విషయాన్ని మీకు విన్నవిస్తున్నాను. బైబిల్ అనే ఈ అద్భుత గ్రంథం ఎప్పటికైనా అర్థమైతే భారతీయుడికి మాత్రమే సంపూర్ణంగా అర్థమవుతుంది. వేరే వాళ్ళకి అర్థం కాదని కాదు. వేరే దేశాలలో, వేరే సంస్కృతుల్లో మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వారందరికీ మా వందనాలు. కానీ భారతీయులకు అర్థమైనంత క్షుణ్ణంగా, స్పష్టంగా, సులభంగా ఇంకా ఏ ఇతర జాతీయునికి కూడా బైబిల్ అర్థం కాదు. భారతీయ సాంప్రదాయము బైబిల్కు అంత దగ్గరగా ఉందన్నమాట. ఇప్పుడు చెబుతున్నాను, మన దేశంలో అవధానులు అనేవాళ్ళు ఉంటారు. అవధానము అనే ప్రక్రియ ఒకటి ఉంది. కొందరు మహాపండితులైన వారు, బాగా ధారణ శక్తి కలిగిన వారు, అవధరించేవారు, అనేక విషయాలను ఏకకాలమందు మనస్సున అవధరించగలిగిన ప్రజ్ఞాశాలులు ఉన్నారు. వారు అవధాన ప్రక్రియ అప్పుడప్పుడు చేపడుతూ, ప్రదర్శిస్తూ పండితులకు, పామరులకు అందరికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ఈ అవధానము అనే ప్రక్రియ ఒక్క భారతదేశానికి మాత్రమే ప్రత్యేకము, పరిమితము. ప్రపంచంలో ఇంకా ఏ ఇతర దేశంలో కూడా అవధాన ప్రక్రియ లేదు. మన దగ్గర అష్టావధానము, శతావధానము, సహస్రావధానం కూడా ఉంది.
అంటే ఒక అవధాని కూర్చుంటాడు, చుట్టూ పృచ్ఛకులు కూర్చుంటారు, ప్రశ్నించువారు అని అర్థం. ఈ అవధాని ఒకేసారి ఏకకాలములో 1000 అంశాల మీద మనస్సు పెట్టాలి, లగ్నం చేయాలి. శతావధాని అనుకోండి 100 అంశాల మీద మనస్సు పెట్టాలి. అష్టావధాని అనుకోండి 8 అంశాల మీద మనస్సు పెట్టాలి. చుట్టూ 8 మంది పృచ్ఛకులు కూర్చుంటారు, ప్రశ్నించువారు. చరిత్ర, వ్యాకరణము, ఛందస్సు, ఇలాగ రకరకాలుగా ఈ 8 అంశములు ఉంటావన్నమాట. అవధాన ప్రక్రియను గూర్చినటువంటి క్లాస్ ఇది కాదు, పాఠం ఇది కాదు. కనుక దేని గూర్చి కూడా నేను సాకల్యంగా సంపూర్ణంగా మాట్లాడడం లేదు. బైబిల్ గూర్చే మాట్లాడుతున్నాను, అవసరార్థం ఇతర విషయాలను ప్రస్తావిస్తున్నాను అంతే. ఈ 8 మంది పృచ్ఛకులలో ఘంటానాదము ఒకటి ఉంటుంది, ఘంటానాదం చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకడేమో అప్రస్తుత ప్రసంగి ఉంటాడు. ఒకడేమో చరిత్ర అడుగుతాడు, ఒకడు వ్యాకరణం అడుగుతాడు, ఛందస్సు అడుగుతాడు. ఈ మధ్యలో ఒకడు టంగ్ టంగ్ అని గంటలు కొడుతూ ఉంటాడు. ఎక్కడెక్కడి ప్రశ్నలకు అవధాని గారు సమాధానం చెబుతూ ఉంటే మధ్యలో అతడు జొరబడి, అవధాని గారు ఇంతసేపు నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్పండి అంటాడు. ఈ వ్యాకరణము, ఛందస్సు అన్నిటి మీద ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మైండ్లో, మనస్సులో ఒక భాగముతో అవధాని గారు ఆ గంటలు లెక్క పెడుతూ కూడా ఉంటాడు. అవి లెక్క పెడుతూనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. బాబు నీవు ఇప్పుడు 136 గంటలు కొట్టావు అంటాడన్నమాట. అది సరిగ్గా సరిపోవాలి. అతడు మాత్రం లెక్కెట్టుకుంటూ కొడుతూనే ఉంటాడు. ఈ లోపల అప్రస్తుత ప్రసంగి ఒకడు వస్తాడు. ఏదో ఒక సందర్భ శుద్ధి లేని ఏదో ఒక పనికి మాలిన ప్రశ్న అడుగుతాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇన్ని విధాలుగా రకరకాల అంశముల మీద అవధాని గారు మనస్సు పెట్టి ఏకకాలములు అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. అష్టావధాని. క్రైస్తవుడైన ప్రతివాడు కూడా అవధాని కావాలి. అది యేసునాథుని యొక్క ఉద్దేశ్యం. విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలను అంటే మిగతా అన్ని వ్యవహారాలు, వ్యాపారాలు, కార్యక్రమాలు, సంసారాలు, ఉద్యోగాలు అన్నీ మానుకొని లోకంలో ఇక మనం చచ్చిన వాళ్ళతో సమానంగా, చచ్చిన వాడు ఎందుకు పనికిరాడు, వీడు పనికిరాడు అన్నట్లుగా ఉండమని కాదు. అలా కాదు యేసు ప్రభు వారు చెప్పేది. అందరికీ మన ధర్మము నెరవేర్చాలి, అది బైబిల్ చెబుతున్న బోధ. తన ఇంటి వారి, తన స్వంత ఇంటి వారి బాగోగులు చూడని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్పాడు. తల్లి తండ్రిని సన్మానించమన్నాడు. చిన్న పిల్లల్ని, మీరు కన్న పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచమన్నాడు. నీ భార్యకు, నీ భర్తకు నీ ధర్మము నెరవేర్చమన్నాడు. గనుక ప్రియులారా, దేవుడు మనల్ని మన జీవిత భాగస్వామినికి పనికి రాకుండా చేద్దాం అనుకోలేదు. మన జీవిత సహచరుడికి, సహచరికి మన ధర్మము చేస్తూనే ఉండాలి. వంట, వడ్డన, వార్పు, పురుషుడైతే ఆలన, పాలన అన్నీ చూడాలి. అన్నీ చేస్తూ మరి ప్రార్థన ఎలా చేయగలం అనగా, కనీసం ప్రతి క్రైస్తవుడు సహస్రావధానికి ఆనక్కర్లేదు, శతావధానికి ఆనక్కరలేదు, అష్టావధాని కూడా కానక్కరలేదు. ప్రతి క్రైస్తవుడు ద్వంద్వావధాని కావాలి. కనీసం ద్వంద్వావధాని అంటే 2 విషయాల మీద, 2 వేరు పరిధులలో మనస్సు లగ్నము చేయగలిగిన మానసిక ఏకాగ్రతను సాధన చెయ్యాలి. ప్రియులారా, ప్రతి మానవుడు తన మస్తిష్కమును 2 భాగాలుగా విడగొట్టుకోవాలి. ప్రత్యేకించి మానవులందరూ కాకపోయినా క్రైస్తవులు కనీసం తమ మస్తిష్కాన్ని, మనస్సును 2 భాగాలుగా, 2 ముక్కలుగా విడగొట్టుకోవాలి. ఒక భాగాన్ని
పర్మనెంట్గా, శాశ్వతంగా పరలోక విషయాల కొరకు అంకితం చేసేయాలి. ఒక భాగానికి వైరు పెట్టి దేవునిలో ప్లగ్ పెట్టేసేయాలి, పరలోకానికి ప్లగ్ పెట్టేసేయాలి. ఆధ్యాత్మిక చింతన కొరకు ఒక భాగాన్ని ఎప్పుడు కేటాయించేసేయాలి. మిగతా భాగముతో భార్య సంగతి, పిల్లల సంగతి, ఉద్యోగము, వ్యాపారము అన్నీ చూసుకోవాలి. అంటే పిల్లల్ని ముద్దాడుతూ కూడా మనస్సులో ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. ఆఫీసులో ఉద్యోగం చేస్తూ కూడా మనస్సులో ఒక సెక్షన్, ఒక భాగం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వ్యాపారము, వ్యవహారము, సంసార ధర్మము, ఏ కార్యకలాపములైనా సరే ఎక్కడా లోపము రానియకుండా సత్క్రైస్తవుడు లోపరహితంగా అందరికీ తన ధర్మాన్ని అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో జరిగిస్తూనే ఉండాలి. విద్యార్థి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, సమాజ సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేయండి. అన్నీ చేస్తూనే ప్రార్థన మానకుండా ఉండండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. శతావధానము సాధ్యమైనప్పుడు, అష్టావధానము సాధ్యమైనప్పుడు, సహస్రావధానము కూడా సాధ్యమైనప్పుడు ద్వంద్వావధానం ఎందుకు సాధ్యం కాదు? 1000 విషయాల మీద, 100 విషయాల మీద, 8 విషయాల మీద అవధాని ఏకకాలములో మనస్సు పెట్టగలిగినప్పుడు క్రైస్తవుడు 2 విషయాల మీద ఎందుకు మనసు పెట్టడు? ఎందుకు పెట్టలేడు? అది సాధ్యము కనుకనే యేసు ప్రభు వారు చెబుతున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనము ఈ ప్రసంగాన్ని వింటూ ఉన్నాం ఇప్పుడు. అదే సమయంలో బయట ఒక కుక్క అరిచింది అనుకోండి, అది వింటాం. రోడ్డు మీద పెద్ద హారన్ వేస్తూ, హారన్ మ్రోగిస్తూ లారీ వెళ్ళింది అనుకోండి, అది వింటాం. ప్రక్కింట్లో చంటి పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి, అది వింటాం. ఒక ఆర్కెస్ట్రా నడుస్తోంది, సంగీత వాద్య బృందం వాద్యాలు వాయిస్తూ ఉన్నారు. సితారా, తబలా, మురళీనాదం, కంఠస్వరము, వోకల్ సింగింగ్, తబలా, అన్ని వాయిద్యాలు ఏకకాలంలో వింటూ ఉంటాం. ఎన్ని చెవులు ఉన్నాయి మనకు, ఎన్ని మనస్సులు ఉన్నాయి మనకు, ఎన్ని కర్ణభేరీలు ఉన్నాయి మనకు, అన్నీ వింటూ ఉంటాము. అన్నీ వింటూనే రోడ్డు మీద లారీ శబ్దము, కుక్క అరిచిన శబ్దం, కోడి పుంజు కుక్కరోకో అన్న శబ్దం అన్నీ వింటాం. మన మనస్సుకు సృష్టికర్త ఆ శక్తి పెట్టాడు. అనేక విషయాల మీద ఏకకాలములో దృష్టి పెట్టగలిగిన శక్తి మానవ మస్తిష్కానికి దేవుడు పెట్టాడు. దాన్ని ఉపయోగించుకొని మనం భక్తి సాధన చేస్తే ఆనాటి హనోకులాగా, హనోకు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కనుచు, కుమారులను కుమార్తెలను కనుచు హనోకు దేవునితో నడిచెను. దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక హనోకు లేకపోయాను. హనోకు అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడని మెసొపొటేమియన్ పురాణాల్లో రాయబడి ఉంది. దేవునితో నడిచేవారే రేపు అగ్ని మేఘరథము మీద యేసు రాకడలో ఎత్తబడతారు. ఎవరయ్యా ఎత్తబడేవారు? ద్వంద్వావధానులే ఎత్తబడతారు. లోకానికి మన విధి, మన యొక్క బాధ్యతలు నెరవేరుద్దాం. అలాగే దేవుని మరవకుండా ఉందాం. ద్వంద్వావధానము చేసి భక్తి సాధన చేసి లోకానికి కూడా మనము సేవకులమై, ప్రయోజకులమై మన జీవితాన్ని చరితార్థము ధన్యము చేసుకుందాం. దేవుడు మనకు అటువంటి సాధన శక్తిని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్య వాక్యము కొరకు నీకు స్తోత్రములు. విన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబములకు, ఉద్యోగములకు, తమ వ్యాపారములకు ఏమాత్రము ద్రోహము చేయకుండానే ఉత్తమ భక్తి సాధన చేయడానికి హనోకుకి ఇచ్చిన కృపావరం మా శ్రోతలకు, ప్రేక్షకులకు, మా విద్యార్థులందరికీ దయచేయమని, హనోకు వలె ఎత్తబడే సంఘముగా మమ్ములందరినీ ఈ అవధాన ప్రక్రియ ద్వారా సిద్ధపరచమని
యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేక దశాబ్దాల తరబడి అఖిలాంధ్ర క్రైస్తవ లోకాన్ని ఆశీర్వదిస్తూ భక్తి మార్గంలో పరుగులు తీయిస్తున్న అద్భుత వేదాంత ప్రబోధ రత్నాలు. క్రైస్తవ విశ్వాసానికి, భక్తికి, సిద్ధాంతానికి దిక్సూచి లాంటి గీతాలు. పురుషోత్తమ చౌదరి, బేతాళ జాన్, రావూరి రంగయ్య మొదలైన పరమభక్తుల అనుభవాల నుండి జాలువారిన ఆణిముత్యాలు. లోగడెందరో గాయకులు ఆ గీతాలను గానం చేసి మీకు అందించారు. ఆనాటి భక్తుల ఆంధ్ర భాషా ప్రావీణ్యాన్ని, వారి భక్తి విశ్వాసాలను పుణికి పుచ్చుకున్న ఈ తరం ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తెలుగు నుడికారపు ఇంపు సొంపులను ఏమాత్రమూ తరిగిపోనివ్వకుండా ఆ గీతాలలోని పరిమళాన్ని, అభిషేకాన్ని మరోసారి ఆవిష్కరిస్తూ గానం చేసిన MP3 CD ఓఫిర్ గారి 54వ జన్మదిన వేడుకల్లో విడుదల చేయబడి ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. వివరములకు సంప్రదించండి 9908773008 9955110044.